హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము ఐర్లాండ్ లో గ్రాస్ ఎలా కట్ చేసుకుంటామో అని చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, పని మనుషులు అంటూ ఎవరు ఉండరు. సో మా బ్యాక్ యార్డ్ లో మేము ఎవ్రీ టైం ఇలానే గ్రాస్ కట్ చేసుకుంటాము. ఇక్కడ అపార్ట్మెంట్స్ లో కాకుండా ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళందరికీ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ గా. ఇక్కడ గ్రాస్ వచ్చేసి సమ్మర్ లో ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. 15 days కి ఒకసారి అయినా కట్ చేయాలి, ఎందుకంటే సమ్మర్ లో ఎండ ఎక్కువగా ఉంటుంది, సో ఫుల్ గా పెరుగుతుంది. అదే వింటర్ లో అయితే 3 months కి ఒకసారి కట్ చేస్తాము. వింటర్ లో చాలా చల్లగా ఉంటుంది అండ్ ఎండ కూడా ఉండదు, కాబట్టి ఈ గడ్డి ఎక్కువ పెరగదు. ఇది వచ్చేసి గ్రాస్ కట్టింగ్ మిషన్, లాన్ మూవర్ అంటారు. ఇందులో డీజిల్ మిషన్ అండ్ ఎలక్ట్రికల్ మిషన్ అని 2 types గా ఉంటాయి. మాది వచ్చేసి ఎలక్ట్రికల్ ది, పవర్ తో రన్ అవుతుంది. ఇలా దీన్ని గ్రాస్ లో పెట్టి కట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా పట్టుకొని తోస్తూ ఉంటే గ్రాస్ కట్ ఇలా కట్ అయిన గ్రాస్ మొత్తం దీని వెనకాల ఒక బాస్కెట్ ఉంటుంది, అందులో కలెక్ట్ అవుతుంది. ఈ బాస్కెట్ వచ్చేసి రిమూవబుల్ గా ఉంటుంది అనమాట. ఇలా ఒక్కసారి కలెక్ట్ అయిన గ్రాస్ ని తీసి కంపోస్ట్ బిన్ లో వేస్తాము. కట్ చేసి గ్రాస్ ని బయట పడేయడానికి కూడా ఉండదు, చెత్తకి సపరేట్ గా బిన్స్ అంటూ ఉంటాయి, అందులోనే వేయాలి. ఈ బిన్ కలెక్షన్ మీకు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఈ గ్రాస్ వచ్చేసి కంపోస్ట్ కిందకి వస్తుంది కాబట్టి కంపోస్ట్ బిన్ లోనే వేస్తాము. మా బ్యాక్ యార్డ్ లో గ్రాస్ వచ్చేసి చాలా పెరిగింది. మేము కట్ చేసి 1.5 month అవుతుంది. సమ్మర్ కాబట్టి చాలా గ్రోత్ ఉందన్నమాట. సో కట్టింగ్ కొంచెం కష్టంగా ఉంది కట్ అవ్వడం. ఇలా ఉంటే ఇంకో మిషన్ కూడా ఉంటుంది. గ్రాస్ చాలా పెరిగినప్పుడు ఆ మిషన్ ని గ్రాస్ ట్రిమ్మర్ అని అంటారు. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే గ్రాస్ ట్రిమ్మర్ అన్నమాట. ఎడ్జెస్ లో కూడా బిగ్ మిషన్ వెళ్ళదు కాబట్టి ఇలా ట్రిమ్మర్ తో ట్రిమ్ చేయొచ్చు. చెప్పాలంటే యాక్చువల్ గా మా గ్రాస్ ట్రిమ్మర్ సరిగా పనిచేయట్లేదు, అందుకే నీకు చూపించలేదు వీడియోలో. మా బ్యాక్ యార్డ్ గడ్డి వచ్చి కట్ చేయడానికి 1/2 hour to 1 hour టైం అన్నా పడుతుంది. ఏంటి ఈ వీడియోలో మొత్తం నేనే కనిపిస్తున్నాను, ఈ గ్రాస్ ట్రిమ్మింగ్ మొత్తం నేనే చేస్తున్నాను అనుకున్నారా? కాదండి, ఎవ్రీ టైం మా హస్బెండే చేస్తారు. వీడియో కోసం మీకు చూపించాలని నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫైనల్ గా బ్యాక్ యార్డ్ మొత్తం క్లీన్ గా కట్ చేసామన్నమాట. ఎవ్రీ టైం ఇలానే మేము గ్రాస్ ట్రిమ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.